రుణగ్రహీతలకు మద్దతు ఇవ్వడానికి సరసమైన క్రెడిట్ రిపోర్టింగ్ నిర్ధారించడానికి ఒక ముఖ్యమైన చర్యలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక కొత్త మార్గదర్శకాన్ని జారీ చేసింది. దీని ప్రకారం ఒక ఈఎంఐ చెల్లింపు బౌన్స్ అయినందున వినియోగదారుల క్రెడిట్ స్కోర్పై తక్షణ ప్రతికూల ప్రభావం పడకుండా రక్షణ లభిస్తుంది. ఈ కొత్త నియమం మధ్యతరగతి రుణగ్రహీతలకు, ముఖ్యంగా పరిమిత ఆర్థిక వనరులతో లేదా తాత్కాలిక చెల్లింపు సమస్యలను ఎదుర్కొంటున్న వారికి పెద్ద ఉపశమనం కలిగిస్తుందని భావిస్తున్నారు. ఆర్థిక సంస్థలు ఉపయోగించే క్రెడిట్ రిపోర్టింగ్ విధానాలలో మరింత పారదర్శకత మరియు జవాబుదారీతనం తీసుకురావడమే ఆర్బీఐ యొక్క ఈ ఆదేశం యొక్క లక్ష్యం. పరిమిత బడ్జెట్లతో వ్యవహరించే అనేక మంది వ్యక్తులు మరియు కుటుంబాలకు ఊహించిన ఖర్చు లేదా తాత్కాలిక నగదు ప్రవాహ సమస్య కొన్నిసార్లు ఈఎంఐ బౌన్స్కు దారితీయవచ్చు. గతంలో ఒక్కసారి చెల్లింపు తప్పినా వెంటనే వారి సిబిల్ స్కోర్లో క్షీణత కనిపించేది. ఇది భవిష్యత్తులో వారు రుణం పొందగల సామర్థ్యాన్ని ప్రభావితం చేసేది. ఆర్బీఐ యొక్క ఈ కొత్త నియమం అటువంటి నిజమైన ఇబ్బందులను గుర్తించి మరింత అర్థవంతమైన ఫ్రేమ్ వర్క్ను అందించడానికి ప్రయత్నిస్తుంది.